సైకో ఫ్యాన్సీ, వ్యక్తి పూజ. ఈ నాయకులు నాయకురాళ్ళు ఏం చేసినా దేవుళ్ళు దేవతలు అయిపోతారు. వాళ్ళ మాట మాటకు చప్పట్లు, కేరింతలు. అంతేకాదు, వాళ్ళనొక్క మాట అంటే చాలు అక్కడ పళ్ళు రాలిపోతాయి, ఒళ్ళు హూనమైపోతుంది. అక్కడే అన్ని రకాల అసహనాలు, ఆక్రోశాలు. ఒక మోదీ, ఇంకో జయలలిత, ఇంకా ఇంకా చెప్పాలంటే చాలామంది ఉన్నారు. వీళ్ల మీద ఈగలు కూడా వాళ్ళనివ్వని భజన పరుల వ్యక్తి పూజలకు మనమంతా గర్వపడిపోవాలి. విమర్శ అనేది వ్యక్తిగత విషయాల దాకా వెళ్ళకూడదంటారు. ఒక వ్యక్తి దేశానికో లేదా రాష్ట్రానికో అధినేతగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రతి పనిని నిశితంగా గమనించే వాళ్ళు ఉంటారు. అటువంటి వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు కోట్లాది మంది ప్రజల్ని ప్రభావితం చేస్తాయి గనకే అటువంటి నిర్ణయాల్ని ఆమూలాగ్రం పరిశీలించి నిశితంగా గమనించి విమర్శించే హక్కు ఏ పౌరుడికైనా ఉంటుంది. దాన్నే భావ ప్రకటన స్వేచ్ఛ అని కూడా అనకూడదా? మా నాయకుడేమన్నా ఏం చేసినా ఓహో ఆహో అనే తీరాలంటూ డబ్బాలు కొట్టడాల్ని ఇప్పుడు ఈ దేశం కొత్త కొత్త కోణాల్లో చూస్తోంది. వ్యక్తి పూజలో తమిళనాడును తలదన్నే రికార్డులు ఇంకెవ్వరూ సృష్టించబోరన్న మాట ఒకటి ఉంది. ఆమె జైలుకెళ్తే ఒంటి మీద పెట్రోల్ జల్లేసుకుని అంటించుకుని చచ్చిపోవడాలు పాత అలవాట్లే. రోడ్డు మీదే భోజనం వడ్డించుకొని తినడం, గుడ్డలిప్పుకొని తిరగడం, వేళ్లు కోసుకోవడం ఒక్కటేమిటి? వార్తల్లోకి ఎక్కడానికో లేక ఆ అమ్మ దృష్టిలో పడ్డానికో ఇక్కడ జరిగే వెర్రిమొర్రి వేషాలకు అంతు పంతు ఉండదు. ఈ కటౌట్ కల్చర్లు, గుళ్ళు, గోపురాల్ని కట్టించే వ్యక్తి పూజల సంస్కృతి మన దేశంలోనే చూస్తున్నామా? ఇంకెక్కడా లేదా అంటే అది వేరే ప్రశ్న. ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ఈ దేశంలో ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడన్న సక్సెస్ స్టోరీలు చెప్పుకోవాల్సిందే. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయి అక్కడి నుంచి రాజకీయాల్లోకి యూటర్న్ కొట్టిన కథలు చదవాల్సిందే. హార్వర్డ్ యూనివర్సిటీలోని మేధావులు, రాకెట్ పరిజ్ఞానంతో దేశాన్నే కొత్త పుంతలు తొక్కించిన సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, నటులు, లాయర్లు వాళ్ళ పరిధుల్లో, క్షేత్రాల్లో అద్భుతమైన పరిజ్ఞానాలు ఉన్నోళ్లే. కానీ అదే వ్యక్తులు తమ ప్రజ్ఞా పాఠవాలతో ప్రజా జీవితంలో ఏం చేశారన్నదే ప్రధానమవుతుంది. మన దేశం ఇప్పటికే వ్యక్తి పూజలతో చాలా పోగొట్టుకుంది. రాజకీయాల్లో సైతం కోల్పోయింది. కొన్ని కుటుంబాలు ఆ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తుల చుట్టూ భ్రమల్లో తిరుగుతూ అదే జీవితం అనుకుని, వాళ్ళు లేకపోతే బ్రతికే లేదనుకునే అజ్ఞానాలే మనల్ని ఇంతటి నికృష్టమైన స్థితిగతుల్లోకి నెట్టిపారేస్తున్నాయి. ఒక ఇందిర కుటుంబం లేకపోతే అసలు కాంగ్రెసే లేదన్న స్థాయికి దిగజారిన నేపథ్యం మన కళ్ల ముందే కనిపిస్తోంది. సోనియాతో అది ఆగలేదు. ఇవాళ రాహుల్ గొప్పోడా లేక ప్రియాంక సమర్థురాలా అంటూ ఇంకా అక్కడే చూరు పట్టుకుని వేళ్లాడుతోంది కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి ప్రతిభ, శక్తి సామర్థ్యాలు ఆ వ్యక్తిని జననేతగా నిలబెట్టొచ్చు, మళ్ళీ గెలిపించను వచ్చు. అయితే ప్రత్యామ్నాయాలే లేని ఒక నిర్వీర్యపు వ్యవస్థను సృష్టిస్తున్న దారుణాల్ని మర్చిపోతే ఎలా?